ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఒకటే భర్త ఉండి ఇద్దరు భార్యలు ఉంటే ఎలాంటి సంభాషణ ఉంటది, ఒకరికొకరు ఎట్లా కొట్లాడుకుంటుంటారు. అవులా చిన్న పిల్లల మీద ప్రేమ ఉంటది కాబట్టి చిన్న పిల్లలను ముందరెక్కించుకుంటాం, పెద్ద పిల్లల మీద ప్రేమ ఆడుంటది. ఈ ఎపిసోడ్ లో వాళ్ళని కూడా సుమన్ టీవీ తరఫున పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. హాయ్. ఫస్ట్ ముందుగా హాయ్. ఏంటి కంటెంట్ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ వీడియోస్ చేయడానికి కంటెంట్ ఎలా తీసుకుని వచ్చో, ఎట్లా ఆలోచించారు? మేము ఫస్ట్ ఒక మామూలుగా వేరే వాళ్ళ వాయిస్ కి యాక్టింగ్ చేసేది, డాన్స్ వేసేది, తిగతిగా చేసేది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తెల్లటూరు కుర్రాలని కాసి మా ఊరి పక్కన వీడియోలు తీస్తుంటారు. వాళ్ళు అక్కడ మనం ఫేమస్ అయ్యామని కాసి వీడియో నన్ను స్టార్ట్ చేసింది. సర్లే మరి అంత మంచిదేనా? అంత మంచిదేలా మామ. మేము కంప్యూటర్ మొక్కదలే. ఏం చెప్తారు మీ పేరెంట్స్? సపోర్ట్ ఇవ్వమంటే ఏం చెప్తారు? ఏ విధంగా చెప్తారు సుమన్ టీవీ తరఫున? మీ పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పేరెంట్స్ మాకు సపోర్ట్ ఫుల్ ఉన్నారు. మా పేరెంట్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, మంచి సపోర్ట్. ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ప్రజెంట్? ఇంకా ఏం లేదా? ఏం లేదు ఇంతవరకు. మా ప్రమోషన్ చేసిన పైసలు మాత్రమే. మరి దీని కాస్ట్యూమ్స్, మైక్, కెమెరా, ఎడిటర్, ఎవరు కెమెరా షూటింగ్? కెమెరామ్యాన్ అనేది లేడు. ఓకే, స్టాండ్స్ పెట్టుకుని కానీ వీడియో చెప్తాను నేను తీయడం కానీ, అంతేగాని మాకు స్టాండ్ అనేది అసలు లేదు. కెమెరామెన్ అనేది లేదు. ఓకే, ఏంటి నెక్స్ట్ మీ గోల్ ఏంటి? మీ ముగ్గురు గోల్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈ ఎపిసోడ్ లో తెలంగాణ బార్డర్, ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి తెలంగాణ బార్డర్కి, ఈ అలంపూరు, ఐజా, ఈ ప్రాంతాలన్నీ మనకు సరిహద్దు జిల్లాలు కదా. ఈ ప్రాంతం నుంచి కొత్తగా ఒకటే భర్త ఉండి ఇద్దరు భార్యలు ఉంటే ఎలాంటి సంభాషణ ఉంటుంది, ఒకరికొకరు ఎట్లా కొట్లాడుకుంటుంటారు. మంచి కంటెంట్, తక్కువ వయసు అంటే 10th ఇంటర్ ఈ పిల్లలే చాలా మంచి సంభాషణ. పూర్తిగా పల్లెటూరులో ఎట్లా తన్నుకుంటుంటారు, అత్తాకోడలు ఎలా కొట్లాడుకుంటుంటారు, మధ్యలో భర్త ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, ఇలాంటి స్క్రిప్ట్స్తో మంచి వీడియో ఇన్స్టా కంటెంట్లో చేస్తున్నారు. ఈ ఎపిసోడ్లో వాళ్ళని కూడా సుమన్ టీవీ తరఫున పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. హాయ్. ఫస్ట్ ముందుగా హాయ్. ఏం పేరు నీ పేరు? ఉదయ. ఓకే, ఎక్కడ మీది? ఏ ఊరు? కేశవపురం. నీది నానా? నా పేరు పవన్ కళ్యాణ్. గద్వాల జిల్లా ఐజా మండలం కేశవరం గ్రామం. కేశవరం. నీది నానా? మాది కేసరం. నీ పేరు? గోపి. ఏంటి కంటెంట్ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ వీడియోస్ చేయడానికి కంటెంట్ ఎలా తీసుకుని వచ్చావు, ఎట్లా ఆలోచించావు? నువ్వేనా డైరెక్షన్ అంతా నీదే. ఓకే, ఎలా స్టార్ట్ చేసావు? ఫస్ట్ నేను 8th క్లాస్ చదువుతుంది. కరోనా కంప్లీట్ అయిన తర్వాత వీడు 6th క్లాస్ ఉండే, వీళ్ళు లేడు. తర్వాత మేమిద్దరే తీస్తుంటే మేము ఫస్ట్ ఒక మామూలుగా వేరే వాళ్ళ వాయిస్ కి యాక్టింగ్ చేసేది, డాన్స్ వేసేది, తిగతిగా చేస్తుంటే. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తెల్లటూరు కుర్రాలని కాసి మా ఊరి పక్కన వీడియోలు తీస్తుంటారు. వాళ్ళని చూసి వాళ్ళు అక్కడ మనం చేద్దాం, వాళ్ళు ఇంటర్వ్యూలో పోతుండ్రి, వాళ్ళు అక్కడ మనం ఫేమస్ అయ్యామని కాసి వీడియో నన్ను స్టార్ట్ చేసింది. పల్లెటూరు కుర్రాలు అనే ఎపిసోడ్ చూసి వాళ్ళని చూసి మనం ఫస్ట్ పల్లెటూరు కుర్రాలని జోగులమ్మ కుర్రాలని పేరు పెట్టి కాసి స్టార్ట్ చేసింది. వీడియో అట్లా చేసుకుంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత వీడియో ఆడా ఈ పిల్లోడు వాడు యాడ్ అయ్యి అట్టే కంటిన్యూ చేసి వీడియో. తర్వాత మా ఫ్యామిలీలో ఇట్లా కంటెంట్ ఇద్దామంటే సర్లే అని అన్నాడు. అప్పటి నుంచి ఆ కంటెంట్ పట్టుకున్నాం. ఏంటి నువ్వేనా భర్త క్యారెక్టర్? ఎప్పుడు క్యారెక్టర్ అదేనా? భార్య. ఎట్లా మీ స్లాగ్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పి. నీదే వేస్తున్నారా? నువ్వు ఎట్లుంటది? నీదే బాగుండు. నీది ఫిమేల్ క్యారెక్టర్ మంచిగా చేస్తావు, ఒకసారి చేసి చూపి. అవులే, చిన్న పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి చిన్న పిల్లలను ముందరెక్కించుకుంటావు, పెద్ద పిల్లల మీద ప్రేమ ఆడుంటది, అందుకే నీకు ఇలా పాడేసేవా. అంతే గోల్ అన్న. అవులే, చిన్న పిల్లల మీద ప్రేమ ఉంటది కాబట్టి చిన్న పిల్లలను ముందరెక్కించుకుంటావు, పెద్ద పిల్లల మీద ప్రేమ ఆడుంటది. నువ్వు నేను కూర్చోపో. అంతేలా పెద్ద పిల్లల మీద ప్రేమ కాబట్టి మధ్యలో పెట్టుకునే, చిన్న పిల్లల మీద ప్రేమ ఆడుంటదబ్బా, అందుకోసం లాస్ట్ పడదేంగివే. మీకు మొక్కను మీతో వేయగలేను. ఇద్దరింటికనే ఉండదు, నేను ఒక్కను మా సంగవే తలవాడేసి వస్తా. అవులే, మమ్మల్ని ఇద్దరిని ఇలా వాడేసి నువ్వు లవరం తోలుకొని పెళ్లి పోదాం అనుకునేవు కదా. జగనా అమ్మాయి లంగం ఏమోటి చేయాలనుకున్నా ఒక నానే చేయదు నేను అక్కడ. ఈ సేమ్ ఈ మోటోలో ఉంటాయి. ఈ విగ్ ఇవన్నీ ఏం తీసుకొని రాకుండా వచ్చినారు మా దగ్గరికి? తీసుకొని రా అని చెప్పా కదా, మంచి స్క్రిప్ట్ చేయండి. ఆడైనా భర్త ఉండాలి, ఈడైనా భర్తనే ఉండాలా?
అట్లంటావా? అట్లా ఆ ఫోటోలో చేశారు. ఆడొకటే అంటే ఈ మరి కా- ఎన్నో ఉన్నారు. ఈ కాన్సెప్ట్స్ అన్ని రియల్ లైఫ్ లో చూసింటారు మీరు. ఇంకా పెళ్లి కాలేదు, ఎక్స్పీరియన్స్ కూడా కాలేదు, ఇంకా అలాంటివి ఏం జరుగుతాయి అనేటివి ఆ. చూసినట్టువే, వేరే ఎక్కడో చూసినట్టువే నేర్చుకొని చేస్తున్నారు ఆ. అంతే కదా. ఆ. ఈ కాస్ట్యూమ్స్ అన్ని ఎవరు తెచ్చిస్తారు? అంటే మామే దుడ్లు జమ్ చేసుకొని కాసి ఇంకా తెచ్చుకుంటాం. అందరూ కొంచెం కొంచెం వేసుకొని కాస్ట్యూమ్స్ తెచ్చుకుంటారు. సపోర్ట్ చేస్తారా ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్? సపోర్ట్ మా ఇద్దరు అంటే మా కొంచెం ఏమన్నా పొలం పని అట్టు అనుకో ఇంకా అరుస్తాడు. ఇంకొక మీ పేరెంట్స్ కూడా ముగ్గురు ఫార్మర్స్ ఏనా? ముగ్గురు పేరెంట్స్ మా ఫార్మర్స్. నాన్న కొంచెం పండ్ల వ్యాపారం చేస్తాడు. ఎవరు నాన్న? వీళ్ళ మా నాన్న. నాన్న. మీ డాడీ ఫ్రూట్స్ ఆ. బిజినెస్ చేస్తారు. ఆ. ఏం ఫ్రూట్స్? అంటే ఇది బొప్పాయి ఓకే, కమలా ఫ్రూట్స్ కమలా. బిజినెస్. ఆల్మిక్స్. ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ప్రజెంట్? ఇంకా ఏం లేదా? ఏం లేదు ఇంతవరకు. ఒక మామూలు ప్రమోషన్స్ చేసిన పైసలు మాత్రమే వేరే లేదు. వస్తుంది. మరి దీని కాస్ట్యూమ్స్, మైక్, కెమెరా, ఇంకా అదే ఎడిటర్, ఎవరు కెమెరా షూటింగ్? మాకు మా అస్సలు ఎవరు కెమెరామ్యాన్ అనేది లేడు. ఓకే, మాకు ఒకటి ఇట్లా స్టాండ్స్ తీసుకున్నాం. పెట్టుకొని కానీ స్టాండ్ పెట్టుకున్నా ఇంకా వీడియో చెప్తాప్పుడు నేను తీయడం కానీ అంతేగాని మాకు స్టాండ్ అనేది అసలు లేదు. లేదు. కెమెరామన్ అనేటువంటి లేడు. మీరు మీరే చేసుకుంటే ఎడిటింగ్ ఎవరు చేస్తారు? నేనే. ఎడిటింగ్ అంతా నువ్వే ఉమ్. సూపర్ చేస్తావు. మొత్తానికైతే ఎడిటింగ్ అంతా ఎలా స్టార్ట్ అయ్యింది? ఈ థాట్ మీదే చేస్తే క్లిక్ అవుతాం అన్నట్టు ఎవరైనా చెప్పారా, మోటివేట్ చేశారా? ఎవరు అసలు మమ్మల్ని ఎవరు చెప్పింది లేదు లేదు. మేమే తీయాలా అంటే కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి మామూలు ఫేమస్ కావాలా, చిన్న ఏజ్ లో ఫేమస్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది అని కాసి అట్లా అట్లా చేసుకుంటారు. మంచి వీడియో అయింది మీ దాంట్లో. దాదాపు చాలా వీడియోలు పోస్ట్ చేశారు. 1 lakh దాకా ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. ఇప్పుడు మంచి వీడియో, ఎక్కువ రీచ్ అయిన వీడియో, ఆ సాటిస్ఫై ఎలా ఉండి ఏం చేశారు? మామూలుగా అంటే మాది ఎక్కువ వ్యూస్ అంటే ఎక్కువ లేదు, 6 million దాకా పోయినాయి అంతే. 6 million అంటే మంచి వ్యూస్. ఏది ఆ వీడియో? ఏది? అది అట్ట కూడలి ఓసారి చేయండి, ఎలా చేశారు అది? అది సేమ్ గుర్తులేదు కంటెంట్ కానీ చేయండి, కూర్చొని అది చేయండి. అది గుర్తులేదు. 2 పిల్లలు అది కూడా నెట్ అయింది, దాన్ని చేస్తాం. చేయనన్నా చెయ్యి. ఎట్లా చేశారు? అవులే చిన్న పిల్ల మీద ప్రేమ ఉంది కాబట్టి చిన్న పిల్లని ముందర ఎక్కించుకునేవా, అందుకే నన్ను ఇంట్లో వాడేసేవా. ఎప్ప ఫుటే నీ ఫుటికి రిమ్మలేసా నువ్వు నేను కానీ కూర్చోఫో. అంతేలే, పెద్ద పిల్లల ప్రేమ కాబట్టి మొదలు వేసి పెట్టుకునే. చిన్న పిల్లల మీద ప్రేమ ఉంటుందా, అందుకోసం లాస్ట్ పడేసేవే. ఎప్ప ఫుటే మీరు పెళ్లికి వద్దు ఏమొద్దు, ఇద్దరింటికన్నా ఉన్నాను అక్కడ మా సంగమే తలవాలేసి వస్తా. అవులా మమ్మల్ని డీడ్స్ కాసి అక్కడ లవర్ దొరుకుని పోదాం అనుకున్నావు కదా. దీని అమ్మ ఇద్దరితో వచ్చేది రాక నాని ఎవరన్నా లేపుకొని వేది మేలింగా లేపుకుని వేది కాదురా నానే చచ్చిపోయేది మేలింగా. ఈ ఇద్దరు భార్యలు బాధపరించలేక నేనే చచ్చిపోయేది మేలింగా. మంచి కంటెంట్ యాజ్ అ ప్రజెంటేషన్ అద్భుతంగా చేస్తాడు ఈ పిల్లోడు కానీ, ఈ పిల్లోడు కానీ. ఇప్పుడు చూడండి, సడన్ గా యాక్ట్ చేయంటేనే ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు. కెమెరా ముందు ఇంటర్వ్యూలో కూర్చున్నాం, 2 కెమెరామ్యాన్లు, 2 కెమెరాలు ఉన్నాయనే ఫీల్ లేకోకుండా చిన్న ఏజ్ లో చాలా నీట్గా చేస్తున్నారు. కాబట్టి మీకు మంచి సపోర్ట్ దొరికి ఏదైనా మంచి పెద్ద పెద్ద దానిలో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు చిన్న వయసు మీద ఇంకా ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకండి. ఎడ్యుకేషన్ అట్లనే కండి. ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. 10th క్లాస్. మంచి మార్క్స్ తెచ్చుకో. నువ్వు ఇంటర్. నువ్వు నాన్న 10th. 10th లో మంచి మార్క్స్ తెచ్చుకొని ఎడ్యుకేషన్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దాంతో పాటు ఇది ఉండాలి. ఇదే హై ప్రొఫెషన్, నీ ఫ్యూచర్ దీని మీదే ఉన్నా కూడా మినిమం డిగ్రీ ఉండాలన్నట్టు వాడు ఎవడో చెప్తుంటాడు ఎప్పుడు ప్రతిసారి. అలా నువ్వు కూడా మినిమం అనే చదివి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? ఇదొక్కటే లైఫ్ కాదు, చాలా అద్భుతంగా చేస్తున్నారు. 95K ఫాలోవర్స్ తీసుకొని రావడం అంత ఈజీ కాదు. మీరు చేస్తున్నది కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి అంతమంది ఫాలో కొట్టారు. కొట్టరు. ఇప్పుడు నేనే ఉన్నా, ఇట్లా చూస్తూ పోతే అవసరమైతే లైక్ కొడతా కానీ ఫాలో కొట్టాను, ఎందుకంటే మళ్ళీ అవే వీడియోలో కంటిన్యూ వస్తాయి కాబట్టి. మేము నచ్చినాయి కాబట్టి ఇంతమంది చూస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా చూసినప్పుడు ఫోటోలు దిగడం, సెల్ఫీలు అడగడం ఇట్లాంటివి ఏం చేస్తుంటారా? చాలా అడుగుతారా? ఏ ప్రాంతంలో ఎక్కువ గుర్తిస్తారు మిమ్మల్ని? మన తెలుగు రాష్ట్రాలని తెలుగు రాష్ట్రాలు అంటే అక్కడ మా ఊరు కమ్మల్దేనా, అక్కడ పోదాం అనుకో వాళ్ళు పల్లె చిత్రాలు అంటే షాక్ అవుతారు. అంటే ఏమో చూసిన అట్లా షాక్ అవుతారు. ఓకే, అప్పుడు మంచి ఫీల్ అనిపిస్తుంది కదా, సక్సెస్ అయ్యాం నేను ఇంకా దీంట్లో. మీ పేరెంట్స్ కూడా అడుగుతుంటారు మీ పిల్లలు ఏనంట కదా అన్నట్టు, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా? మంచి ఫీల్ అవుతారా? ఏం చెప్తారు మీ పేరెంట్స్? సపోర్ట్ ఇవ్వమంటే ఏం చెప్తారు? ఏ విధంగా చెప్తారు సుమన్ టీవీ తరపున? మీ పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పేరెంట్స్ మాకు సపోర్ట్ ఫుల్ ఉన్నారు. మా పేరెంట్స్ కూడా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, మంచి సపోర్ట్ ముగ్గురికి గానీ. ఒక్కొక్కసారి పని ఉన్నప్పుడు ఇంకా వద్దు, పొలం పని ఉన్నప్పుడు మళ్ళీ ఎవరైనా అంతే కదా నాన్న. ఇప్పుడు మేజర్ ఇన్కమ్ మీ ఫ్యామిలీ, మనం తక్కువ దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మేజర్ ఇన్కమ్ ఫార్మింగ్ ఉంటది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఫ్రీ టైంలో చేసుకోవాలి. రేపు పొద్దున మనకి ఇన్కమ్ దీని నుంచే చూపించామంటే నెలకు నువ్వు 20,000 15,000 10,000 కనీసం తెచ్చిచ్చావంటే మీ నాన్న కూడా చేసుకోపరా అన్న కొడుకు పని చేస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు కదా అంటారు. కాబట్టి నెక్స్ట్ నుంచి ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేస్తారండి. మిమ్మల్ని కూడా అడుగుతారు ఎక్కడికో దగ్గర పోయినప్పుడు, కాబట్టి స్టార్ట్ చేస్తారు ఇంకా మొత్తానికి అయితే. ఏంటి నెక్స్ట్ మీ గోల్ ఏంటి? మీ ముగ్గురు గోల్ ఏంటి?
ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? గోల్ అయితే ఏం లేదని ముగ్గురం కలిసి ఏమన్నా ఒకటి సాధిద్దామని అంతే చూడండి. ఎట్లా సాధిద్దామని ముగ్గురం కలిసి ఏదైనా ఒక దాంట్లో అంటే ఒక దాంట్లో సక్సెస్ ఒక ప్లాట్ఫామ్ లో సక్సెస్ అవుదామని ముగ్గురు కలిసి. మొత్తానికి అయితే మంచి కంటెంట్ చేస్తున్నారు. ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ అన్ని ట్రై చేయండి. చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు ముగ్గురు. కానీ మీ ఆశని అత్త కొట్టేది అదే విధంగా ఉంటది. అత్తని పర్మిషన్ అడగాలన్నా కూడా ఎక్కడికైనా విలేజ్కి వెళ్ళాలంటే మీరు ఏదో వీడియోలో చేస్తారు, పర్మిషన్ అడిగితే ఇవ్వకపోతే కొట్టడం ఇట్లాంటివన్నీ చేశారు. చాలా నీట్గా చేశారు. ఈయన ఏమైనా సతాయిస్తుంటాడా మళ్ళీ డైరెక్టర్ ఈయనే కాబట్టి? అంటే సతాయిస్తాడు ఒక పాట చెప్తారు రప్పని నమ్మ నాకు పని నాటాడు ఇంకా సాక్షి ఈయన కనుకుంటే కోపం లేస్తుంది. ఇంకా కామెడీ చేసి అట్టే కామెడీ చేసి అట్టే నవ్వుతుంటారు. ఇంకా అట్టే చెప్తే అట్టే టైం అయిపోతుంది. మనం తీసేసి సాయంత్రం పూట వీడియోలు స్కూల్ వేయచ్చు, కాలేజ్ వేయచ్చు తీస్తాం. అప్పుడు నైట్ అయిపోతుంది. అందుకని కొంచెం రప్పని చెప్పారనమాట. చెప్పారంటారా? కంటెంట్ కూడా ఏమైనా పుడుతాడు. ఏమన్నా ఇంకా నాకు రిమోట్ లేకపోద్దండి, నాకు ఇంటికి టైం అవుతుంది, ఒక రప్పని ఆడాడు. దీంట్లో ఇబ్బంది పెడతాడా? నువ్వే ఎక్కువ క్యారెక్టర్ చేస్తావు అంటే ఇబ్బంది అంటే లైక్ దిస్ ఎక్కువ బాగుంది పెట్టాడు నన్ను. ఇంకా నీకేనా? ఫుల్ రిలేటివ్స్ ఏనా? ఫ్యామిలీ రిలేటివ్స్? ఈడు మా మామ కొడుకు. ఈయన అంటే ఫ్రెండ్. కానీ ముగ్గురు కలిసి చేస్తారు. ప్రతి వీడియోలో కలిసి ఐకమత్యంగానే చేసుకుంటారు. ఏది వచ్చినా కూడా ముగ్గురికి షేర్. ఎక్కువ నువ్వు ఫిమేల్ క్యారెక్టర్ చేస్తూ ఉంటావు. మీ పేరెంట్స్ గానీ మీ అత్త వాళ్ళే మామూలుగా అంటే అత్త మామ దీని మీద వెక్కిరించడం ఇట్లాంటివి చేస్తుంటారు. మీ అత్త మామ కూడా పేరెంట్స్ గానీ వాళ్ళ ఇంట్లో నుంచి కానీ ఏమని అనుకోవడం, నువ్వు కూడా ఏమని అనుకోవడం చేస్తావా? మా వాళ్ళు ఏమన్నారు, ఏమన్నారా? అంటారు కానీ చూస్తారు వీడియోలు, చూసి కాసి ఇంకా నవ్వుతారు. ఓకే, ఏం అబ్జెక్షన్ అయితే చేయరు, ఏం చేయరు. ఫస్ట్ లేడీ క్యారెక్టర్ ఏం గేపించితే వీళ్ళు ఆయన ఏం మా ఓడు వేయకూడదు అది దాన్ని బెదిరించారు. వీడియోలోకి రాకపోయారు ఇది నాడు. అట్లా తర్వాత వీని కేసు వీళ్ళు ఆయన ఏమనకపోయా కొంచెం సపోర్ట్ చేసినట్టు. మళ్ళా ఇప్పుడైతే మధ్యలో ఏం అంటలేడు. ఎట్లా అంటే క్యారెక్టర్ కి మిగతా దానికి తేడా. క్యారెక్టర్స్ ఏవి ఇచ్చినా చేయాల్సి వస్తారు. పెద్ద పెద్దోళ్ళు గానీ అన్ని చేస్తారు. కామన్ ఇవన్నీ అంతేనే అంతే కదా. సోషల్ మీడియా అంటే అంతే కదా. పిలిచినట్టునే సుమన్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకేనా? మంచి లైఫ్ ఉంటుంది, ఎదగండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ.